హాయ్ దోస్తులు, ఈరోజు మనం ప్రత్యేకంగా మేము ముందుకు వచ్చాము. అన్న మన ఈ బాస్మతి రైస్ తో చేసి వాళ్ళ వైట్ రైస్ తో చేయమని అడిగారు. వాళ్ళ కోసం ఇప్పుడు నేను చేస్తున్నా. ముందుగా నూనె పోసుకున్నా ఫ్రెండ్స్. కరేపాకు. హాయ్ దోస్తు, ముందుగా మనం జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర తర్వాత నెక్స్ట్ మనం జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్. జీలకర్ర వేసుకున్నాక పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. టేస్టింగ్ అనేది కానీ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, చూడండి. ఆపేటప్పుడు నాకు చెప్పు. పచ్చిమిర్చి వేసుకున్నాం దోస్తులు. ఇప్పుడు ప్రజెంట్ గా చూడండి, నూనె పోసుకున్నాం, జీలకర్ర వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇది ఒక రేంజ్ లో వచ్చింది, మామూలు రాదు వీడియో అనేది. మీరు చూడండి, అసలు మీ పిల్లలకు కూడా మీరు చేసి పెట్టుకోవచ్చు. మేమైతే ఇవాళ మా పిల్లల ఒక అన్న కామెంట్ పెడితే అన్న కోసం చేస్తున్నా. మళ్ళీ కరేపాకు దోస్తులు, కరేపాకు వేసుకోవాలి. కరేపాకు వేసుకున్నాం. కరేపాకు వేసుకున్నాం. కరేపాకు వేసుకున్నాం. కరేపాకు వేసుకున్నాం. తర్వాత ఎగ్స్ 4 eggs తీసుకున్నాను నేనైతే. 4 eggs కొట్టి పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. మామూలుగా అంటే మామూలుగా ఉండదు వీడియో అనేది, ఏడ కిట్ కాకుండా చూడండి. మీకోసమే మేము కష్టపడి చేసేది. ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్. 4 eggs కాసుకున్నాం. అల్లం పేస్ట్ వేసుకున్నాం దోస్తులు. ఇప్పుడు క్యాబేజీ చేసా దోస్తులు. అసలుకి ఒక రేంజ్ లో రావాలి దోస్తులు వీడియో అనేది. దుమ్ము రేగాలి. చూడండి, మీకు ఇలాంటి వీడియోలు మంచిగా ఇప్పుడు మీకోసం పొయ్యిగా కొత్త పొయ్యి తెచ్చుకున్నా. మంచి చేయాలనే ఉద్దేశంతో వీడియోలు అనేవి. క్యాబేజీ వేసుకున్నాం. క్యాబేజీ మగ్గుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దోస్తులు ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాం. రైస్ రెడీ అవుతుంది. కొద్దిగా మగ్గంగా రైస్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు రైస్ వేసుకుంటే చూడండి. అన్న మళ్ళీ ఫ్రైడ్ రైస్ పెట్టేవారు మీరు అనుకోవచ్చు. మనకి కామెంట్ పెట్టిండు ఒక అన్న ఏమన్నాడంటే, అన్న బాస్మతి రైస్ తో చేసినగా అలాగే మామూలు రైస్ తో చేసి చూపివా అన్నాడు. ఆ అన్న కోసం ఇప్పుడు చేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు తప్పుగా అపార్థం చేసుకోవద్దు. మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. వాటిని వదిలేసుకోవటమే మంచిది. కొన్ని సంఘటనలే. ఎందుకంటే మరీ ఎక్కువ ఆలోచించి మనం డీప్గా ఆలోచించకూడదు. ఎందుకంటే మనం ఏ పని చేసినా మనం నెగిటివ్ చూస్తారు కొంతమంది. నువ్వు జైలేస్తావా, పెట్టలేస్తావా అన్నట్టు అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మనం ఆలోచన నిలబడాలి. నేను అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళతో మాట్లాడటం. మనం అన్నం అనేది ఇలా చేసుకోవాలా. మామూలుగా అంటే మామూలుగా రాదు ఫ్రైడ్ రైస్ అనేది. ఉప్పు తగినంత, అలాగే కారం తగినంత, గరం మసాలా తగినంత, టేస్టింగ్ సాల్ట్ తగినంత వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవడమే. వెనగర ఫ్రెండ్స్, వెనగరు తగినంత వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇది ఫ్రెండ్స్ సోయా సాస్ తగినంత వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్. కొత్తిమీర దోస్తులు, కొత్తిమీర వేసుకున్నాం. ఇక అయిపోయింది ఫ్రైడ్ రైస్ అనేది రెడీ. తినడానికి సిద్ధంగా ఉంది. ఇక తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే. హాయ్ దోస్తులు, ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్నాం. టేస్ట్ చూసి చెబుతాను మీకు ఎట్టుందో. వాసనకే బాగుంది. టేస్ట్ చూసి చెప్తా ఎట్టుందో. మామూలుగా అంటే మామూలు లేదు ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కలుపుకొని తింటే ఆనియన్స్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ వచ్చింది ఎప్పుడైనా. మామూలు లేదు.
మా ఛానల్కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. అలాగే ఇంకా కొంతమందికి షేర్ చేయండి. నా వీడియో మంచిగా ఉండాలని అనుకుంటూ సెలవు తీసుకున్నాం. బాయ్ దోస్తులు. హాయ్ దోస్తులు. ఈరోజు మనం ఒక అన్న మొన్న బాస్మతి రైస్తో పెట్టావు అన్న ఫ్రైడ్ రైస్, వాళ్ళ మామూలు రైస్తో చేసి చూపివా, మా పిల్లలకి మేము ఇంట్లో చేసి పెట్టుకోవాలనుకుంటున్నాం అని కామెంట్ పెట్టాడు. ఆ అన్న కోసం నేను ఇప్పుడు చేస్తున్నా కొద్దిగా. ఎందుకంటే అన్న మనకి కామెంటే మనకి ముఖ్యం. మనం ఏ పరిస్థితిలో ఉన్నామన్నది మనకి ముఖ్యం కాదు. అన్న కామెంట్ని నేను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఇది మామూలుగా ఫ్రైడ్ రైస్ మామూలు రైస్. అందుకే మీకు ఈరోజు నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా, ఒక నిమిషం పాటు. ఏంటంటే ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని ఆదరించి పేరు నమస్కరిస్తున్నా. నన్ను ఆదరిస్తారని. నేను ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఎన్నో బాధలు పడ్డా నా లైఫ్లో. అన్నిటికీ ఎదుర్కొని నిలబడి ఛానల్ నడుపుతానంటే ఈరోజు ఒకళ్ళు అంటున్నారు అన్న టేబుల్ మీద పెట్టి చేయొచ్చు, కానీ కొద్దిగా మనకి ఆర్థిక పరిస్థితి అనేది సరిగ్గా లేదన్న. దానివల్ల నేను టేబుల్ మీద పెట్టి చేయట్లేదు. అది కనుక ఒకటి నా దృష్టికి వచ్చింది. కాకపోతే నేను కొంటా త్వరలో. కాకపోతే ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంది, దానివల్ల నేను కొనలేకపోయా ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేసి మీరు సపోర్ట్ ఇస్తే నేను ఇదే కాదు ఫ్రెండ్స్, నాకెంత కష్టం ఉన్నా, నా మనసు ఎంత బాధ ఉన్నా దాన్ని అంతా మర్చిపోయి మీకోసం నవ్వుకుంటూ, నా పెదాల మీద చిరునవ్వులు చూపించుకుంటూ మంచి వీడియో అనేది చేయగలుగుతా. నేను ప్రతి ఒక్కటి మంచిగా వంటల్లో వరకు మామూలుగా చేయను ఫ్రెండ్స్. ఆర్డర్లు కూడా చెబుతున్నారు ఈ మధ్య, నాకు ఫోన్ చేసినా మాకు చేసి పెట్టవా అని. కస్టమర్ కోసం నేను చేస్తా. కాబట్టి నాకు కొద్దిగా టైం ఉంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని కొత్త పొయ్యి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇదివరకు గ్యాస్ పొయ్యి మీద చేసేవాడిని. పొయ్యి వల్ల నాకు ఇబ్బంది అవుతుందని ఇప్పుడు పొయ్యి తెచ్చుకున్నా 800 పెట్టి. ఇలాగే చిన్నవి కొనుక్కుంటున్నా. అలాగే వాళ్ళ డోర్ ఒకటి కొన్నా. అలా కొనుక్కుంటున్నా, చిన్న కొనుక్కొని ఒక స్థాయిలోకి రావాలంటే ఫస్ట్ మనం ఎవరు రాలేము. అక్కడికి నాకు కొద్దిగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. మా మేడమ్స్ కానీ కొద్దిగా వాళ్ళ సపోర్ట్ అనేది నాకు ఉంది. వాళ్ళు పెట్టిన భిక్ష అనుకుంటున్నాను నేను ఇది చేయటం. ఈ యూట్యూబ్ నడపడానికి కారణం ఏంటంటే మా మేడమ్స్ దయ. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి